తోడికోడళ్ళ ముచ్చట్లు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నామండి. వినాయకుడిని చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామండి. ముందుగా కొంచెం మైదా పిండి 1 కప్పు, అలాగే పసుపు 1 కప్పు, అలాగే కొద్దిగా కుంకుమ, ఇదిగోండి కొన్ని అగరబత్తి పుల్లలు, అలాగే అగ్గిపెట్టి పుల్లలు, మిరియాలు, అలాగే ఒక దారం తీసుకున్నాం. అంటే మిరియాలు ఏమో కళ్ళు అలాంటివి సెట్ చేసుకోవడానికి. ఇక పుల్లలు అవి ఎక్కడైనా మనం ఏమైనా ఫిక్స్ చేసుకున్నప్పుడు, తొండము చెవులు అలాంటివి చేతులు ఫిక్స్ చేసుకునేటప్పుడు ఉపయోగించుకుంటాం. అలాగే దారం అనేది మనం యజ్ఞోపవీతంగా వాడతాం అన్నమాట. ఇక మనం తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోతాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఇదిగోండి మైదాపిండి కొంచెం వేసుకుంటున్నాము. దీంట్లోకి కొంచెం ఉప్పు, కొంచెం పంచదార కూడా వేస్తున్నామండి. 1 చెంచా ఉప్పు, 1 చెంచా పంచదార అనుకోవచ్చు. ఇప్పుడు కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ దీన్ని చపాతీ ముద్దలాగా కలుపుకుందామండి. ఇప్పుడు రెండో ముద్ద తయారు చేసుకుందామండి. రెండో ముద్దకు కావాల్సిన పదార్థాలు కొంచెం మైదా, కొంచెం పసుపు, అలాగే ఉప్పు, పంచదార చూపించిన విధంగా తీసుకోవడమేనండి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఇంకొక ముద్ద తయారు చేసుకుందాం. నెక్స్ట్ మూడో ముద్దను చేసుకుందాం. ఇప్పుడు అదేవిధంగా మనం మూడో ముద్ద కూడా తయారు చేసుకుంటున్నామండి. ఇందాకట్లానే కొంచెం మైదా పిండి, పసుపు బదులు కుంకుమ, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం పంచదార, ఇవి కూడా ముద్ద చేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం.